అన్న కేరాఫా అరే నా ఏముందనా నిజంగా చెప్తున్నా. కిరణ్ పవన్ మాత్రం దుమ్ము లేపేసిన యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. అరే ఏం చేసినా నిజంగా యాక్టింగ్ మాత్రం సినిమా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఒక డిఫరెంట్ మూవీ. కామెడీ కానీ సెంటిమెంట్ కానీ ప్రతి సీన్ ఎంజాయ్ చేయొచ్చు. సినిమాలో మాత్రం ఎంత కామెడీ ఉంటుందో అంత సెంటిమెంట్ పెట్టిండు. తండ్రి కొడుకులు అనుబంధం ఏందో సినిమా చూపిస్తే నిజంగా చెప్తున్నా. డైరెక్టర్ నిజంగా చెప్తున్నా సార్ నిజంగా చాలా బాగా తీసిన సినిమా. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక దీపావళికి మంచి బ్లాక్ బస్టర్ మూవీ, మంచి బ్లాక్ బస్టర్. అంటే ఈ సినిమాలో కథ బట్టి ఉంటుంది. అంటే అట్లా ఉన్నాడు కాబట్టి ఆయన మారనేది మార్పు అనేది ఒకటే వస్తుంది. ఎక్కడో మార్పు రావాలి కదా, అది ఉన్నది కాబట్టి డ్రింకింగ్ ఉందంటే మంచి మళ్ళీ తర్వాత ఎన్నో మారుతాడు కాబట్టి కథ ఇది మళ్ళీ మారిపోతాడు హీరో గారు, మళ్ళీ మంచిగా అవుతాడు. ఆ కథ మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మాత్రం మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. హీరోని ఏం చేసిందని యాక్టింగ్ మాత్రం నిజంగా హీరోయిన్ మాత్రం మంచి ఒక స్థాయిలో వెళ్ళిపోతుంది హీరోయిన్. ఇంకోటి చెప్పిన సాయి కుమార్ గారు యాక్టింగ్ తండ్రి క్యారెక్టర్ మాత్రం ఇచ్చి పడేసి. నరేష్ గారు మాత్రం వచ్చినప్పుడల్లా కామెడీ అసలు ఆయన వచ్చినప్పుడల్లా మస్తు ఎంజాయ్ చేసాం. రొమాన్స్ అంటే క్యారెక్టర్ ఉంది అట్లా, అంటే అట్లా ఉంది కాబట్టి ఆ సినిమాలో ఆడియన్స్ కూడా అంత ఎంజాయ్ చేసారు. అంత బాగుంది సినిమా మాత్రం. మంచి బ్లాక్ బస్టర్ మూవీ ఇది. కామూవీ తర్వాత అంటే ఇది మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు సినిమా. నిజంగా చెప్తున్నా హీరో గారు మళ్ళీ నెక్స్ట్ తీసే సినిమా కూడా మీరు ఇంకా మంచి తీయాలి, మంచి కథలు ఎన్నుకోండి, సక్సెస్ఫుల్ ఇట్లా మంచి పెద్ద పార్టీ చేసుకొని ఎంజాయ్ చేయరి. బ్లాక్ బస్టర్. దీపావళి శుభాకాంక్షలు సార్ అందరికి, ఆల్ ఆఫ్ యూ టీమ్ సూపర్. కే ర్యాంపు, కొత్త ర్యాంపు, నార్మల్ ర్యాంపు, ఆ ర్యాంప్ అనుకోలేదు కూడా కిరణ్ అబ్బవరం ర్యాంప్ అంతే. నిజంగా చెప్తున్నా కా సినిమా వచ్చింది లాస్ట్ దీపావళికి. ఆ సినిమా ఎంత ఆశించిన విధంగా ఆడిందో దానికంటే బాగా ఆడుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే అంత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, నార్మల్గా అది అన్నీ కానివ్వండి మిక్స్ చేసి ప్రజెంట్ యూత్కి జనరేషన్కి తగ్గట్టుగా సినిమా తీసి లాస్ట్ జనరేషన్ని మొత్తాన్ని మిక్స్ చేసి ఆ ఫ్యామిలీ ఎమోషన్ని, ఫాదర్ సెంటిమెంట్ని క్లైమాక్స్లో కలిపి అవన్నీ చేసి సినిమాని ఒక మంచి విధంగా మంచిగా ఎండ్ చేసిండు. మనం సినిమా చూడడానికి ఎందుకు వస్తాం? ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం. దీంట్లో కుప్పలుగా ఉంది ఎంటర్టైన్మెంట్. నిజంగా చెప్తున్నా మామూలుగా లేదు. సెకండ్ హాఫ్ అయితే ఇరిగిపోయింది, ఇరగదీసేసిండు. యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇలాంటి సినిమాని మీరు చూడకపోతే వేస్ట్. నిజంగా చెప్తున్నా మీరు టికెట్స్ బుక్ చేయడానికి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు కదా, మేము ఆలోచన చేయకుండా వచ్చేసినాం. ఆలోచన చేయకుండా వెళ్ళిపోతున్నాం. సినిమా గురించి ఆలోచిస్తున్నాం. ఇంకొకసారి కూడా సినిమా చూడాలనిపిస్తుంది. అంత బాగుంది. సాంగ్స్ బాగున్నాయన్న, హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. హీరోయిన్ ఎవరో తెలియదు. ఆ కేరళ బ్యాక్గ్రౌండ్ లో ఉండే ఆ విజువల్స్ కానివ్వండి, ఆ లొకేషన్స్ కానీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. నిజంగా చెప్తున్నా సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, దివాళీ విన్నర్. థ్యాంక్ యూ. మూవీ చూశాను నేను. మీ డ్రెస్సింగ్ స్టార్ గా చెప్తున్నా. కే ర్యాంప్ అంటే కిరాక్ ర్యాంప్ అన్న, ఖతర్నాక్ ర్యాంప్ అన్న, కోట్ల ర్యాంప్ అన్న. ఈ కే ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం కదన్న. కిరణ్ అబ్బవరం అబ్బా 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 అనిపించాడు సినిమా. అసలు ఎక్కడ కూడా బోర్ లేదు. వేరే లెవెల్ యాక్టింగ్. అసలు ఈ యాక్టింగ్ అయితే నేను ఎన్ని మార్కులు చేసి తప్పే అన్న. ఇక చూడండి స్పెట్స్ వలిపోయినాయి. ఫైట్ చేసేటప్పుడు అద్దం వలిపోయింది కే ర్యాంప్ది. మన కిరణ్ అబ్బవరం నా కూడా వలిపోయింది. నేనే ఇరిగొట్టుకున్నా. చూడండి స్టైల్ అంటే స్టైల్ కాదు, మామూలు స్టైల్ కాదు. చూడండి అసలు ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ కామెడీ. ఎక్కడ కూడా బోర్ లేదన్న, లాగ్ లేదు. అసలు మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పిచ్చ కామెడీ, ఫాదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్. అసలు మన బ్యాచిలర్స్ ఎలా ఉండాలి, ఉన్నోళ్ళు ఎలా ఉండాలి, లేనోళ్ళు ఎలా ఉండాలి, ఉన్నోళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు, లేనోళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఈక్వల్ టు ఈక్వల్ అని చెప్పి చూపించారు. మూవీ మాత్రం అయితే ఎక్కడ కూడా లాగలేదు. నరేష్ క్యారెక్టర్ కొంచెం రొమాంటిక్ ఇచ్చారు. కొంచెం అంటే బాగా చాలా బాగుందండి. లాస్ట్ లో సెంటిమెంట్ పైన నుంచి నరేష్ గారే బాగుంది. ఆయన ఇచ్చే విధానము, ఆయన ఆ కాన్సెప్ట్ కి అతను ఆ రోల్ ఇచ్చారు అంతే. కానీ సాయి కుమార్ గారు యాక్టింగ్ అయితే ఫాదర్ రోల్ అండి పండించారు. అందరికంటే సినిమా సెకండ్ హాఫ్ మొత్తం నడిచింది అంటే హీరోయిన్ తో నడిచిందండి. హీరోయిన్ మాత్రం లుకింగ్ కానీ అసలు ఎంత అందంగా ఉంది, ఎంత క్యూట్ గా ఉంది. సినిమా మొత్తం నడిచింది అంటే హీరోయిన్ ట్విస్ట్. ఆ ట్విస్ట్ మాత్రం సెకండ్ హాఫ్ లో ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇంకా బానే ఉంది నా సిచ్యువేషన్ కాబట్టి బాగానే జనరేట్ అయింది. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే ఈ మధ్య మన లాస్ట్ 3 మూవీస్ కంపేర్ సినిమా బాగుంది తప్ప మరి ఆ టోప్ లెవెల్ అయితే కాదు. ఇండివిజువల్ గా నార్మల్ గా కాంపిటీషన్ లాంటి వచ్చిన మాత్రం మూవీ పడిపోయేది. బట్ కాంపిటీషన్ లో వచ్చి ఈ 3 మూవీస్ కంపేర్ చేస్తే సినిమా బాగుంది కాబట్టి సో హిట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ గా అయితే ఒక అబోవ్ యావరేజ్ గా ఉంది. కాకపోతే కామెడీ బాగా వర్కౌట్ అయింది. కొత్త కామెడీ ఏం కాదు కానీ మనం ఆల్రెడీ మారుతి గారి సినిమాల్లోనూ లేదంటే వేరే మూవీస్ ఒక డిజార్డర్ పెట్టి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఒక కామెడీ జనరేట్ చేస్తారు కదా, అలాంటి కామెడీ ఉంది కానీ కొత్తగా ఏం లేదు. అండ్ క్లైమాక్స్ కూడా ఆల్రెడీ మనం ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో చూస్తున్నా అదే ట్రై చేస్తారు తప్ప కొత్తగా అనిపించలేదు. బట్ ఒక్క ఇదేంటంటే ఈయన కంప్లీట్ గా 1 మ్యాన్ షో చేయడానికి అలా ట్రై చేసుకున్నాడు. అండ్ టైటిల్ కూడా అంత జస్టిఫై అయితే ఇవ్వలేదు. సినిమాకి ఏదైనా నెగిటివ్ ఉందంటే కొంచెం నరేష్ గారి ట్రాక్, ఎందుకంటే ఫ్యామిలీస్ అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు ఆ ట్రాక్ అయితే. బట్ క్లైమాక్స్ జస్టిఫికేషన్ మాత్రం బాగా ఇచ్చుకున్నారు. సో దాని వరకు సక్సెస్ అయ్యారు. లేదు వాళ్ళు
జనాల్ని అట్రాక్ట్ చేయడానికి ఒక టీజర్ లో ట్రైలర్ లో ఒక అడల్ట్ కామెడీ లేదంటే ఒక అడల్ట్ జోక్స్ ఒక డైలాగ్స్ పెట్టేసి జనాల్ని అట్రాక్ట్ చేశారు తప్ప సినిమాలో అయితే అలాంటి అడల్ట్ జోక్స్ కానీ లేదంటే అవి కానీ ఏం లేవు. బట్ అక్కడక్కడ ఉన్నాయి. బట్ ఏంటంటే అవి వాటిని మ్యూట్ చేయడమో లేదంటే బీఫ్ చేయడమో చేసుకున్నారు. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదైతే ఒక హీరోయిన్ సెంటర్కి వెళ్తున్నప్పుడు టైటిల్ ఒకటి కొంచెం అంత జస్టిఫికేషన్ అనిపించలేకపోయింది. బట్ ఓకే, ఈ మిగతా మూవీస్తో కంపేర్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పొచ్చు. తాగుతూనే ఉంటాడు సినిమా అంతా, హీరో తాగుబోతాను పెట్టిన సినిమా ఆడదు.